ర్యాన్సమ్ వేర్ అనే వర్డ్ గురించి అడుగుతున్నారు. ఏంటి సార్ Correct, ర్యాన్సమ్ వేర్ అంటే? ఒక 8 to 9 ఇయర్స్ బ్యాక్ జస్ట్ చూసుకున్నట్టయితే జనరల్ టర్మినాలజీలో ర్యాన్సమ్ అంటే ఏంటి సార్ అంటే ఒక పర్సన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచో వాళ్ళ దగ్గర నుంచో డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని ర్యాన్సమ్ అంటారు. సో ఇప్పుడు ఈ డిజిటల్ పరిభాషలో ర్యాన్సమ్ వేర్ అనేది ఏంటిది అంటే పీపుల్ యొక్క గ్యాడ్జెట్స్, అది నార్మల్ కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, లేదంటే వెబ్సైట్స్ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, వాటిని ఆటోమేటిక్గా క్రిమినల్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని అది మళ్ళీ మీ డేటా మీకు కావాలి అనుకుంటే మీరు మాకు డబ్బులు చెల్లించాలి. దాన్నే ర్యాన్సమ్ వేర్ అంటారు. ఏ రకంగా వర్క్ అవుతుంది ఇది సార్ అంటే జనరల్గా మనకు తెలియకుండా ఇంటర్నెట్లో చాలా సాఫ్ట్వేర్లలో కొన్ని మెలీషియస్ ఫైల్స్ అనేటివి బైండ్ చేసి ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తారు సార్ క్రిమినల్స్. ఎప్పుడైతే మన వాళ్ళు టొరెంట్స్ రూపకంగానో లేదంటే కొత్త మూవీ అనో లేదంటే కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్లను ఫ్రీగా వాడుకోవడానికి క్రాక్డ్ వెర్షన్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇట్లాంటి రూపకంగా మనం ఆ లింక్లను క్లిక్ చేసినట్టయితే అందులో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కొన్ని రకాల మెలీషియస్ ఫైల్స్ అనేవి మన సిస్టంలోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన ఫైల్ సైలెంట్గా ఉండకుండా ఏం చేస్తుంది అంటే మన సిస్టంలో ఉన్న ప్రతి వాల్యూని చేంజ్ చేసుకుంటూ పోతుంది స్లోగా. ఏ రకంగా చేంజ్ చేస్తుంది అంటే ప్రతి ఒక్క పర్సన్కి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సిస్టంలో ఉండేటి జనరల్గా డాక్యుమెంట్లు, ఎక్సెల్ షీట్స్, పీడిఎఫ్లు, వీడియోస్ అంటే MP4, దాని తర్వాత ఆడియో MP3 లేదంటే ఫొటోస్ జేపీజీ ఫార్మాట్లో కావచ్చు, వేరే ఏదో ఒక ఫార్మాట్లో. ఈ 5-6 అనేటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఈ యొక్క పర్టికులర్ ర్యాన్సమ్వేర్ అనే మాల్వేర్ ఏం చేస్తుంది అంటే సిస్టంలో ఉన్న ప్రతి ఫైల్ని కరప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎట్లా అంటే ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది క్రిమినల్ మెలీషియస్ యాక్టివిటీ క్రియేట్ చేసినోడు ఏదైతే పెడతాడో ఆ ఎక్స్టెన్షన్కి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా ఇంపార్టెంట్ ఫైల్ xyz.doc అని ఉంది. .doc వెళ్ళిపోయి ఆ క్రిమినల్ క్రియేట్ చేసిన దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం దాన్ని క్లిక్ చేస్తామో మనకు అది ఓపెన్ కాకుండా మన స్క్రీన్ మీద ఒక వార్నింగ్ పాపులేట్ అవుతుంది. మీ డేటా మొత్తం మా హస్తగతంలో ఉంది, మళ్ళీ మీ డేటా మీకు బ్యాకప్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు పే దిస్ మచ్ అమౌంట్ ఇన్ బిట్కాయిన్. నార్మల్ బ్యాంక్ అకౌంట్లో అయితే ట్రేస్ చేయగలుగుతారుగా పోలీసు వాళ్ళు, సో వీళ్ళు బిట్కాయిన్ అకౌంట్లు ఇస్తారు. సో బిట్కాయిన్ వేసినా కూడా మేము ఫైల్స్ రిలీజ్ చేస్తామా చేయమా అన్న నమ్మకం మీకు ఉండొద్దు. సో మేము ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాం, మీరు మెయిల్ ఐడికి అప్రోచ్ అవ్వండి, మీకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న ఒక 2-3 ఫైల్స్ మాకు ఇవ్వండి, దానికి మేము ఒక డిక్రిప్షన్ కోడ్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు పెడతారు ఫ్రీగా. సో ఈ సిస్టమ్ యూజర్ ఏం చేస్తాడంటే ఆ మెయిల్కి ఒక 2-3 ఫైల్స్ పంపిస్తాడు ఈ సిస్టంలోంచి. వాళ్ళు దానికి సంబంధించిన డిక్రిప్షన్ కీ అనేది రిటర్న్ మెయిల్లో ఇస్తారు. ఎప్పుడైతే ఆ డిక్రిప్షన్ కీ వస్తుందో మనోడికి ఒక 2-3 ఫైల్స్ ఓపెన్ అయిపోతాయి. అప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అర్థమైపోయేది ఏంటిది అంటే వీళ్ళకి నిజంగానే డబ్బులు ఇస్తే మా డేటా మాకు వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మాల్వేర్ క్రియేట్ చేసినోడు వాడేగా, ఎన్క్రిప్ట్ చేసింది వాడే కాబట్టి డిక్రిప్షన్ కీ కూడా ఆ క్రిమినల్ దగ్గర ఉంటుంది అనమాట. ఇట్లా కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. చాలా మంది కాన్ఫిడెన్షియల్ డేటా ఉన్న వాళ్ళు ఈ రకంగా డబ్బులు లాస్ అవుతూ ఉంటారు.